చలి చంపేస్తోంది. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గజగజ వణికిపోతోంది. గిరిజన హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వణుకు పుట్టిస్తున్న చలిలో చన్నీళ్ల స్నానం చేస్తూ రోగాల బారిన పడుతున్నారు. హాస్టల్స్లో వణికిస్తున్న చలిపై సాక్షి టీవీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాశ్మీర్గా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గిరిజన హాస్టల్స్లోని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు కప్పుకునేందుకు కూడా సరైన దుప్పట్లు లేవు. చిరిగిన దుప్పట్లతోనే సర్దుకుంటున్నారు. దుప్పట్ల పంపిణీ లేక 133 హాస్టళ్లలోని గిరిజన విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు మంచు కురుస్తుంటే చన్నీళ్ల స్నానం చేయడం నరకప్రాయంగా ఉందనంటున్నారు. చలి నీళ్ళను స్నానం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. నాకన్నా చిన్నపిల్లలు స్నానం చేయాలంటే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. జలుబు కానీ జ్వరం కానీ వస్తున్నాయి. మాకు వేడి నీళ్ళు ఇప్పించాలని కోరుకుంటున్నాం. గిరిజన హాస్టళ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి సరికాదని, విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు స్నానానికి వేడి నీళ్లు ఇవ్వాలని ఆదివాసీ ప్రతినిధులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఐటీడీఏ పిఓ గారు వెంటనే దీనిపై దృష్టి సారించి వెంటనే ఆయా ఆశ్రమ పాఠశాలల్లో హీటర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు వేడి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్ విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కప్పుకుందామంటే దుప్పట్లు లేవు, అదేవిధంగా స్నానం చేయడానికి వేడి నీళ్లు లేవు. దాంతో ఆదివాసీ విద్యార్థులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి దుప్పట్లు అదేవిధంగా స్నానం చేయడానికి అవసరమైన వేడి నీళ్లను అందించాలని గిరిజన విద్యార్థులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, ఆదిలాబాద్ జిల్లా.